కేంద్ర ప్రభుత్వం దృష్టికి వస్తే దాంట్లో ఈ 3 గ్రామాలను ఎంపిక చేసి నేను యునైటెడ్ నేషన్ యునెస్కోకు పంపించడం జరిగింది. పర్యవసానంగా బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్గా పోచంపల్లిని యునెస్కో అంగీకరించడం జరిగింది. వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టారు. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఈ యొక్క నేత కార్మికులు అత్యధికమైనటువంటి సంఖ్యలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి జీవనోపాధి కల్పించేటువంటి రంగము ఈ యొక్క నేతన్నలు. కాబట్టి ఆ రకంగా ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నేత కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళకు గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించేందుకు కృషి చేయడం జరిగింది. నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా, టూరిజం శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత 3 ప్రత్యేకమైనటువంటి గతంలో లేనటువంటి కొన్ని ఈ 3 అంశాలు. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు పోచంపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. రెండోది, రామప్ప దేవాలయానికి గతంలో కొనసాగించినటువంటి కృషికి నా వంతు ప్రయత్నం, చివరి ప్రయత్నం కూడా నేను చేసి విజయం సాధించడం జరిగింది. మధ్యలో శ్రీరామ సర్క్యూట్ ఏదైతే ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఏదైతే ట్రైన్ అయోధ్య నుంచి బయలుదేరి హంపి వరకు వెళ్ళి హంపి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్ళేటువంటి ట్రైన్ను నా కృషి కారణంగా ఆ యొక్క ట్రైను భద్రాచలం వరకు కూడా వస్తుంది. అయోధ్యలో బయలుదేరి సుమారు 18 రోజుల పాటు ప్రయాణించి అది అయోధ్యకు వస్తుంది. అయోధ్య నుంచి బయలుదేరి భద్రాచలానికి వస్తుంది. గతంలో వాళ్ళు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే 14 కిలోమీటర్లు ట్రైన్ దిగి మళ్ళీ బస్సుల్లో కానీ కార్లలో కానీ ప్రయాణికులందరూ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు ముందుగా. కానీ నా ఒత్తిడి కారణంగా ప్రధానమంత్రి గారు ఆదేశం మేరకు రైల్వే శాఖ ఈ శ్రీరామ సర్క్యూట్లో భద్రాచలాన్ని జోడించి మరి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పర్యాటకులు అత్యధికమైన సంఖ్యలో భద్రాచలానికి వస్తారు. కొత్తగూడెంలో దిగి సుమారు 14 కిలోమీటర్లు స్పెషల్ బస్సులు రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఆ బస్సులలో భద్రాద్రికి వెళ్ళి అక్కడ నిలువైనటువంటి అక్కడ భద్రాద్రిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బస్సులలో కొత్తగూడెం వచ్చి ఆ ట్రైను భద్రాచలం లాస్ట్ కాబట్టి ఇక్కడ ప్రారంభమైతే ఢిల్లీ వరకు మరెక్కడ కూడా ఆగదది. ఈ రకంగా ఈ శ్రీరామ సర్క్యూట్ను భద్రాచలం వరకు కూడా పొడిగించేటువంటి ప్రయత్నం చేశాము. అది విజయం సాధించాము. రానున్నటువంటి ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి దినోత్సవం. ఆ సందర్భంగా సుమారు 10 లక్షల మంది షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ ఫస్ట్ టైం డీబీటీ ద్వారా విద్యార్థుల అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. స్కాలర్షిప్స్ ఆ రకంగా 10 లక్షలు ఒకే రోజు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎస్సీ విద్యార్థుల అకౌంట్లో జమ చేస్తాం.
అదేవిధంగా ఏదైతే పంచతీర్థాలు ఉన్నాయో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినట్టు స్థలం కానీ, దీక్షాభూమి కానీ, చివరి శ్వాస వదిలినటువంటి స్థానం కానీ, ఆయన చదువుకున్నటువంటి ప్రాంతం కానీ, లండన్లో ఆయన ఉన్నటువంటి ఇల్లు కానీ, ఇక్కడ అన్ని ప్లేస్లలో కూడా రోజు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులందరూ వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతకు ఎవరైతే దళిత సోదరులు ఈ పంచతీర్థాలు వెళ్ళలేకపోయారో వాళ్ళందరికీ ఆ రోజు ఉదయమే ఆన్లైన్ ద్వారా మొత్తము యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నిట్లో కూడా ఆన్లైన్లో అవన్నీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ జన్మించాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పోరాటం చేశాడు, ఎక్కడ దీక్ష తీసుకున్నటువంటి స్థలాలు కూడా అన్నీ చూపించేటువంటి ప్రయత్నం కూడా దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజానీకానికి భారత ప్రభుత్వం ఆ రోజు వివరంగా కామెంటరీతో సహా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా మరికొన్ని పథకాలు కూడా ఆ రోజు స్వయంగా ప్రధానమంత్రి గారు పాల్గొని ప్రకటించనున్నారు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ డే ఆ సందర్భంగా కూడా భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అందరూ కూడా పాల్గొనేటువంటి కార్యక్రమం కూడా రూపకల్పన చేశాం. 23వ తేదీ జనవరి సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మ్యూజియం, సంగ్రహాలయం ఢిల్లీలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారు మణిపూర్లో ఒక ఇంట్లో ఉన్నారు, ఆ ఇల్లును కూడా మ్యూజియంగా కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. నాగాలాండ్లో పర్యటించారు, అక్కడ మ్యూజియం కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. కలకత్తాలో ఎక్కడైతే ఉండే పోరాటం చేశారో ఉద్యమానికి అక్కడ కూడా మ్యూజియం కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా సుభాష్ చంద్రబోస్కు సంబంధించినటువంటి అన్ని జ్ఞాపకాలను కూడా భావితరాలు చూసే విధంగా, స్ఫూర్తి పొందే విధంగా, ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క స్ఫూర్తి నేటి యువతకు, నవతరానికి తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. అదేవిధంగా అనేక రానున్న రోజుల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈరోజు పొంగల్ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ముగ్గుల పోటీ, దేశభక్తితో కూడినటువంటి ఆజాద్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా ముగ్గుల పోటీలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఆడబిడ్డ కూడా ముగ్గులు వేసేటువంటి సాంప్రదాయం అనేక రాష్ట్రాల్లో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు కానీ, దక్షిణాది రాష్ట్రాలు కానీ, మహారాష్ట్ర, గోవా, బీహార్ అనేక రాష్ట్రాలలో కూడా ఈ సంక్రాంతి పండుగను రకరకాల పేర్ల మీద కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి మేము ఆ సందర్భంగా మేము డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా కొన్ని కోట్ల మంది పాల్గొనే విధంగా ఈ యొక్క ముగ్గుల పోటీ ఏర్పాటు చేశాము. అదేవిధంగా దేశభక్తితో కూడినటువంటి పాటల పోటీలను కూడా ఇదే సందర్భంగా రాసే వాళ్ళని కానీ, పాడే వాళ్ళని కానీ ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. వాళ్ళు డైరెక్ట్గా రాసి ఆన్లైన్లో మా యాప్లో లోడ్ చేసినట్లయితే అది మా జడ్జిల దగ్గరకు వస్తుంది. అదేవిధంగా పాడిన వాళ్ళు కూడా ఆ రకంగా పాడినట్లయితే లోడ్ చేసినట్లయితే మా దగ్గరకు వస్తుంది. ఆ రకంగా రంగోలీ, దేశభక్తి గీతాలు, ఇటీవల ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో చెప్పినటువంటి 3 కాంపిటీషన్స్ను
patriotic glory and stand a chance to permit it on national platform. జోలపాట లాగా చిన్నపిల్లల పాటలను కూడా ప్రోత్సహించాలి, మనము వాళ్ళలో కూడా దేశభక్తిని ప్రేరేపించాలనే దృక్పథంతో ఈ యొక్క పోటీలు ఏర్పాటు చేశాము. దీనికి ఫస్ట్ ప్రైజు 6 లక్షలు, సెకండ్ ప్రైజ్ 5 లక్షలు, థర్డ్ ప్రైజ్ 4 లక్షలుగా నిర్వహించాలని డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్లో ఈ యొక్క కాంపిటీషన్స్ ఉంటాయి. అది మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు చెప్పారు. స్టేట్ లెవెల్లో కూడా ఇది నేషనల్ లెవెల్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్లో ఈ ప్రైజ్ మనీ ఉంటుంది. స్టేట్ లెవెల్లో కూడా 1,75,000, 50,000 ఈ రకంగా స్టేట్ లెవెల్స్లో అన్ని జిల్లాలలో, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా క్యాష్ ప్రైజ్ ఇచ్చి 10,000, 5,000, 3,000 చొప్పున చాలా మందికి ఈ యొక్క బహుమతులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించి పోటీకి ఆహ్వానిస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, ఇటీవల ఈ యొక్క హుజూరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొత్తము ప్రభుత్వం యొక్క శక్తిని, కేసీఆర్ కుటుంబ శక్తిని అంతా కూడా కేంద్రీకరించి ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ఒక్క ఓటరు వదలకుండా, అది ధనిక రైతా, పేద రైతా, బడుగు వర్గాల రైతా, లేకపోతే ధనిక కుటుంబమా, పేద కుటుంబమా అని చూడకుండా మొత్తం 100కు 100% ఓటర్స్ ఎవరైతే ఉంటారో హుజూరాబాద్లో అందరికీ డబ్బులు పంపిణీ చేసిన హుజూరాబాద్లో అధికార పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసింది. హుజూరాబాద్ కోసమే టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టారు. ప్లీనరీ ప్రచారం ద్వారా హుజూరాబాద్ యొక్క ఓటర్ల మీద ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశారు. హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఓటర్ల ప్రభావితం చేయడం కోసము అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉండేటువంటి వివిధ పార్టీల నాయకులందరినీ చేర్చుకొని వాళ్ళకు అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులే కాకుండా పార్టీల నాయకులకు కూడా కోట్లాది రూపాయలు, 100 కోట్లు ఇచ్చి నాయకులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సంతల్లో పశువుల కంటే అధ్వాన్నంగా రాజకీయ నాయకులను కొనాలనేటువంటి రాజకీయాల్లో నైతిక విలువలు పతనమయ్యే దిశగా హుజూరాబాద్లో రాజకీయమైనటువంటి బేరసారాలు చేశారు, బెదిరింపులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, కాంట్రాక్టర్లకు అన్నిటి కూడా క్లియరెన్స్లు ఇచ్చారు, డబ్బులు పేమెంట్ చేశారు, పెండింగ్ ప్రాజెక్టులు కానీ పెండింగ్ పథకాలు కానీ పూర్తి చేశారు. ఆగమేఘాల మీద ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి అన్ని పనులు ప్రభుత్వం చేయడం జరిగింది. పొదుపు సంఘాలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పావులా వడ్డీ ఒక్క హుజూరాబాద్లో ఇచ్చారు, 25 కోట్లకు పైగా. రైతులకు సంబంధించినటువంటి పావుల వడ్డీ ఒక్క హుజూరాబాద్లో ఇచ్చారు. ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా, ఎందుకంటే సెక్రటేరియట్ మనకు ఎట్లా లేదు, సెక్రటేరియట్ ఉన్న ముఖ్యమంత్రి రాడు కాబట్టి ఆల్మోస్ట్ రాష్ట్ర సచివాలయం హుజూరాబాద్లో ఉన్నదా, స్టేట్ సెక్రటేరియట్ హుజూరాబాద్లో ఉందా అనిపించే విధంగా ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది.
ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని సుమారు నెల 2 నెలల పాటు హుజూరాబాద్ను డైరెక్ట్గా మానిటరింగ్ చేశారు. విలేజ్ వైజ్ ఓటర్స్ ఎవరు, విలేజ్ వైజ్ పార్టీల పరిస్థితి ఏంది, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి పిలిపించుకోవాలి, ఆ విలేజ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు టీఆర్ఎస్కి వస్తాయి, ఎన్ని ఓట్లు బీజేపీకి వస్తాయి, దాన్ని ఏ రకంగా తారుమారు చేయొచ్చు, ఏ రకంగా ప్రభావితం చేయొచ్చు, టీఆర్ఎస్కి అనుకూలంగా ముఖ్యమంత్రి గారు విలేజ్ వైజ్ మానిటరింగ్ సుమారు నెల 15 రోజుల నుంచి 2 నెలల పాటు ప్రగతి భవన్లో కూర్చొని ప్లాన్ చేయడం జరిగింది. తప్పకుండా గెలుస్తాము, డబ్బులేదే గెలుపు, కేసీఆర్ కుటుంబందే గెలుపు, మా యొక్క బెదిరింపులకే గెలుపు, అధికార పార్టీకే గెలుపు, మాకు ఓటమి లేదు, నేనే నిజాంలాగా సర్వసత్తాక అధికారం కలిగినటువంటి రాజుగా ఈ తెలంగాణలో కొనసాగుతా, దళితుడు ముఖ్యమంత్రి పనికిరాడు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, దళితులు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలా, రాష్ట్రం ఆగం కాకూడదని. అయితే దళితులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఆగం అవుతుంది, దళితులు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చేయరు, వాళ్ళు పరిపాలన చేసే సత్తా దళితులకు లేదు అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, దళితులు ముఖ్యమంత్రిగా పనికిరారా, ఎందుకు ప్రకటించావు, చివరకు అభివృద్ధి చేయాలి రాష్ట్రం ఆగం కాకూడదు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అయ్యాను, దళితుని చేయలేదు అంటే దాని అర్థం ఏంటని అడుగుతా ఉన్నాను, దాని భావం ఏంటో చెప్పాలా. దళితులు ముఖ్యమంత్రిగా పనికిరాననే కదా, సమర్థత లేనటువంటి వాళ్ళనే కదా ముఖ్యమంత్రి యొక్క అర్థము. కాబట్టి చివరకు అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత దాన్ని అంగీకరించడానికి ముఖ్యమంత్రి సిద్ధం లేడు. ఎన్నికలకు ముందు ఎంతైతే ఎక్కువ చేసి చూపించారో ఎన్నికల పైన మరుక్షణమే దాన్ని పూర్తిగా కన్నుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పూర్తిగా ప్లీనరీతో సహా హుజూరాబాద్ పక్కన వరంగల్లో విజయ గర్జన, ప్రజా విజయ గర్జన అనేది పెట్టుకున్నారు, పేరు జ్ఞాపకం అదేనో, విజయ గర్జనతో సహా అన్ని కూడా హుజూరాబాద్ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఆదర బాదరగా ప్లీనరీ పెట్టుకొని నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా, హుజూరాబాద్ ఓటర్లు వినండి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రిగా మాట్లాడారు. అంత పీక్ లెవెల్ తీసుకెళ్ళి మేము ఏ రకంగా గెలుస్తాము, మాకు తిరుగులేదు అని ఒక ప్రచారం చేసి జబ్బలు చర్చుకొని విర్రవీగి అధికార దుర్వినియోగం చేసి చివరకు అక్కడ ప్రజల యొక్క తీర్పుతో చితికిలపడి హుజూరాబాద్ను ప్రాధాన్యత లేని ఎన్నికలుగా ప్రజల దృష్టిని మరల్చడం కోసం కొత్త డ్రామా మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు, కొత్త నాటకం మొదలుపెట్టాడు. బియ్యం ఏమైనా కొత్త కొంటున్నారా కేంద్ర ప్రభుత్వము? ఇన్ని రోజులు 7 సంవత్సరాలు ఏమన్నారు, బియ్యం నేను కొంటున్నా. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రం కొనడం లేదు, కొననంటుందని. లాస్ట్ 3-4 years 5 years నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఈరోజు ఒక బాయిల్డ్ రైస్ తప్ప మిగతా కొనమని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం.
ఈ బాయిల్డ్ రైస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, మేము సప్లై చేయమని. అంతా బాగుంది. ఇప్పుడు కొంటారా కొనరా అసలు ఇష్యూ లేదు. సమస్య లేని సమస్యను ముఖ్యమంత్రి గారు తెర మీదికి తెచ్చి ఫామ్ హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో వాళ్ళ ఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు, ఆయనకు అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది, నేనేమి అబ్జెక్ట్ చేయను. ఫామ్ హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో ఇందిరా పార్కు దీక్షా శిబిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? రైతుల మీద ప్రేమతో కాదు, ఎందుకంటే సమస్యనే లేదాడా. నేను స్వయంగా కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా ఇదే వేదిక నుంచి 2 సార్లు చెప్పాను, ఎస్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్, మేము రా రైస్ మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాము. ఇప్పుడు కాదండి, యాసంగి ముందు ఇది కొంటున్నాగా, యాసంగి కూడా కొంటాము. నువ్వేమైనా కొంటావా? నువ్వు చేసిన పనికి, మీరు చేస్తున్న దానికి ప్రతి పనికి కూలీ ఇస్తారు. ప్రతి బస్తా లేపే వ్యక్తికి కూలీ ఇస్తాం కేంద్ర ప్రభుత్వము. బస్తా బ్యాగు మనం గన్ని బ్యాగ్ ఇస్తాము. బస్తా కుట్టడం కోసం సుతిని మనం ఇస్తాము. ట్రాన్స్పోర్ట్ మనం ఇస్తాము. స్టోరేజ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రైతులకు ఇచ్చేటువంటి అడ్వాన్స్కు బ్యాంకుల నుంచి రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకుంటుంది. తీసుకొని రైతులకు అడ్వాన్స్ ఇస్తారు. దాని మీద కూడా 8.5% ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు ఎందుకు బాగా అడుగుతా ఉన్నాను అంటే, నేను ఒకటే ఈరోజు మీకు చెప్పాల్సుకున్నది, టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఓటమిని, హుజూరాబాద్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తక్కువ చేసి చూపించే విధంగా, ఆ ఫలితాన్ని తక్కువ చేసి చూపించే విధంగా ప్రజల దృష్టి మళ్లించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు, విష ప్రచారము, అబద్ధపు ప్రచారం చేస్తా ఉన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబం దిట్ట. అబద్ధాల భవనాల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తా ఉన్నారు. ప్రతిసారి వారు అంటారు, తెలంగాణ నేను ఒక్కడిని తెచ్చా. మీ ఒక్కడితో తెలంగాణ రాలేదు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు, సకల జనులు సర్వస్వం త్యాగం చేస్తేనే వచ్చింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను, మొన్న ధర్నాకు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ధర్నాకు రాలే ఆయన. మిలియన్ మార్చిలో పాల్గొనలే, నేను పాల్గొన్నాను. అందరికంటే ముందు ట్యాంక్ బండ్ ఎక్కింది నేను. సాగర హారంలో ముఖ్యమంత్రి రాలా, మేమందరం సాగర హారంలో పాల్గొన్నాం. రైల్వే రోకే ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ రాలా, మేమందరం పాల్గొన్నాం. కానీ ఆ రోజు రానటువంటి ముఖ్యమంత్రి రైల్వే రోకోకు రాడు, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు రాడు, మిలియన్ మార్చికి రాడు, సాగర హారానికి రాడు. ఆ ముఖ్యమంత్రి ఈరోజు లేని సమస్య కోసం, ఎందుకు చెప్తానంటే దీని బ్యాక్గ్రౌండ్, లేని సమస్య కోసం ఈరోజు ఇందిరా పార్క్ వచ్చాడు. మంత్రులందరూ దానే చేస్తా ఉన్నారు. విచిత్రం. మీ పార్టీని రక్షించుకోవడం కోసం ధర్నా చేస్తున్నారు తప్ప, హుజూరాబాద్ గెలుపును తగ్గించేందుకు ధర్నా చేస్తున్నారు తప్ప, హుజూరాబాద్ ప్రజల తీర్పును వక్రీకరించడం కోసం ధర్నా చేస్తున్నారు తప్ప, హుజూరాబాద్ ప్రజలను అవమానం చేసేందుకు ధర్నా చేస్తున్నారు తప్ప రైతుల కోసం కాదు. ఎందుకంటే రైతుల సమస్యనే లేదు. బియ్యం కొంటామని చెప్పాం. మీరు చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ప్రతి గింజ కొంటామని మనం చేస్తా ఉన్నాను. నేను మొన్న కూడా చెప్పాను, మీరు
ఈ 7 సంవత్సరాలుగా అనేక రకాల పొంకణాలు మాట్లాడారు కదా, అనేక రకాలుగా మాట్లాడారు. బియ్యం మేము కొంటున్నాము. ఈరోజు ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఒక్కది కూడా కొనదని. టోటల్గా భారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈరోజు రైతులకు తెలిసింది. దీని కారణంగానే రైతులందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి కేజీ ధాన్యం కొంటే, ప్రతి క్వింటాల్ ధాన్యం కొంటే, ప్రతి క్వింటాల్ ధాన్యం వెనుక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ ఇచ్చి ఆ యొక్క బియ్యాన్ని పేద ప్రజలకు 3 రూపాయల కేజీ చొప్పున పంపిణీ చేస్తున్నాం. ఎప్పుడు వచ్చిందని? అంతకుముందు లేదు. 2015లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరుసటి సంవత్సరం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ దేశంలో అమలు జరిగిన తర్వాత ఈరోజు పేద ప్రజలకు అందరూ కూడా 3 రూపాయల కేజీ చొప్పున, ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఇచ్చేటువంటి స్కీము నరేంద్ర మోడీ గారు అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఏమీ చేస్తలేదు. చైనాకి ఏమైంది? పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది. అయ్యా, నీ మిగులు రాష్ట్రము, ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఏమైపోయింది? ఆయన మున్సిపాలిటీలో 50 లక్షలు 10 లక్షలు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు కేసీఆర్ గారు. మీరు బంగ్లాదేశ్ గురించి ఎందుకు మాట్లాడతారు? హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ గురించి. నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావో ఆ నివాసం ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంగతి చూడండి. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నివాసం ఉండేటువంటి టాయిలెట్లకు జామ్ అయిపోయి టాయిలెట్లు పోనటువంటి పరిస్థితులు ఉన్నది ముఖ్యమంత్రి గారు. మీరు బంగ్లాదేశ్ సంగతి, పాకిస్తాన్ సంగతి, చైనా సంగతి ఎందుకు? ఈ రాష్ట్రంలో 40,000 టీచర్ పోస్టులు 7.5 సంవత్సరాలుగా ఖాళీలున్నాయి. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు మీరు. ఆ సంగతి ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులు లేకుండా, టీచింగ్ స్టాఫ్ లేకుండా ఎన్ని డిపార్ట్మెంట్లు క్లోజ్ అయ్యాయో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చెప్పాలి. ఒక్క లెక్చరర్ పోస్ట్ కానీ, ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కానీ భర్తీ చేసిన ముఖ్యమంత్రి గారు. మీరు పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ మాట్లాడతారు. చాలా సంతోషం. ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమంలో చనిపోయినటువంటి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. తప్పులేదు. నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణలో గత 7.5 సంవత్సరాలుగా ఎంతమంది రైతులు చనిపోయారు? ఎందుకు వాళ్ళకు ఆర్థిక సాయం అందించడం లేదు? అది మీ రెస్పాన్సిబిలిటీ కదా? ఈ రాజకీయ జూదంలో మీరు అనేక రకాల నిర్ణయం తీసుకుంటారే. ఇక్కడ మీ ప్రాథమికమైనటువంటి కర్తవ్యము తెలంగాణలో రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత. అంతెందుకు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు మీ పాపం కారణంగా? ఏ కుటుంబాన్ని నేను ఆదుకున్నారా మీరు? ప్రభుత్వము ఈరోజు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. చిన్న విషయాలు, ఎంఎంటీఎస్ వాళ్ళు చేయాల్సినవి ఏది మాట్లాడరు. ఎంఎంటీఎస్ మాట్లాడరు. ఎంఎంటీఎస్
సనత్నగర్ నుంచి మౌలాలి వరకు 19 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్లో పెంచారు. ఫలక్నామా శంషాబాద్ 12 కిలోమీటర్లు, కాచిగూడ సీతాఫలమండి 10 కిలోమీటర్లు, మౌలాలి గట్కేసర్ 12 కిలోమీటర్లు, సికింద్రాబాద్ మల్కాజిగిరి మేడికల్ 25 కిలోమీటర్లు. దీనికి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వని కారణంగా 3 సంవత్సరాలుగా ఈరోజు పనులు ఆగిపోయి పెండింగ్లో ఉన్నాయి. దాని గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలకు, పేదలు, నిరుద్యోగులు, తిరిగేటువంటి వాళ్లకు మేలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది మాట్లాడాడు. పంజాబ్కి వెళ్తాడని గట్కేసర్ నుంచి యాదాద్రి రాయగిరి వరకు కూడా ప్రతిపాదనలు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ. మేము అక్కడ కూడా యాదాద్రి మీరు టెంపుల్ అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలు వెళ్ళడానికి వీలుంటుంది. కాచిగూడలో కూర్చున్నా, ఉప్పుగూడలో కూర్చున్నా, చందానగర్లో కూర్చున్నా, సనత్ నగర్లో కూర్చున్నా, మషీరాబాద్లో కూర్చున్నా, సికింద్రాబాద్లో కూర్చున్నా తక్కువ ఖర్చుతో సురక్షితంగా యాదాద్రి వెళ్ళడానికి ఉండే విధంగా ట్రైన్ వేస్తామని ప్రతిపాదనలు పంపించాం. అది కూడా తొక్కిపెట్టి కూర్చున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఇంతకుముందు చెప్పాను, భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్రం రైల్వే శాఖ ముందుకు వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత ఏదైతున్నదో బాధ్యతను పక్కన పెట్టడంతో ఆ పని కూడా ఆగిపోయింది. 1 కాదు 2 కాదు, ఇక్కడ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆల్రెడీ 15 కోట్ల రూపాయలు ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం. అతిగతి లేదు. ట్రైబల్ మ్యూజియం ఇన్ హైదరాబాద్ సిటీ. అదే అల్లూరి సీతారామరాజు మ్యూజియంకు ఆంధ్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, కంటెంట్ తయారు చేసింది, ఏ రకంగా మ్యూజియం ఉండాలని వర్క్ నడుస్తుంది. అతిగతి లేదు. మీరు చేయరు, చేయాల్సినటువంటి వానికి సహకరించరు. వరంగల్లో నేను 2 సంవత్సరాల క్రితం విజిట్ చేసిన హాస్పిటల్, ఆదిలాబాద్లో హాస్పిటల్ విజిట్ చేసిన. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసినటువంటి 2 హాస్పిటల్స్, 8 ఆపరేషన్ థియేటర్స్తో, ఇక్కడ 8 ఇక్కడ 8 వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో ఆపరేషన్ థియేటర్స్తో సహా జనరల్ హాస్పిటల్స్ 2 నిర్మాణం చేశాం. ఎవరు కూడా నిమిషకొచ్చి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అటువంటి 2 హాస్పిటల్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా, సిబ్బందిని డాక్టర్ను రిక్రూట్మెంట్ చేయకుండా 2 హాస్పిటల్స్ కూడా 2 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత తాళమేసి పెట్టారు. ఇంతకంటే నేరం ఇంకోటి ఉండదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. మీరు అవన్నీ పక్కన పెట్టి హుజరాబాద్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంత్రివర్గము కుటుంబం అంతా కూడా, కేసీఆర్ కుటుంబం అంతా కూడా తగుదునమ్మా అని వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రాజకీయంగా ఫండమెంటల్గా మీకు ధర్నా చేసే అధికారం ఉంది. కానీ అబద్ధాలతో కూడినటువంటి వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాల మీద ధర్నాలు చేయడం, ముఖ్యమంత్రులు ధర్నా చేయడం నేను మొదటిసారి చూస్తున్నా. ఎక్కడైనా మేము రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా చెప్పిందా? బాయిల్డ్ రైస్ కూడా మీరు కేంద్ర ప్రభుత్వం, మీ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు గత 3-4 సంవత్సరాలుగా చర్చలు జరిపి ఆ నేపథ్యంలో, ఆ పర్యవసానంలో మీరు ఇటీవల రాసినటువంటి ఉత్తరంలో కూడా మేము కొనము అని చెప్పి, మేము అమ్మమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా రాశారు. దాని మీద కూడా చర్చించవచ్చు. కానీ ఎంతసేపు ఈ రకంగా ధర్నా, ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీకి వెళ్ళొచ్చు కదా, ఇందిరా పార్క్ వచ్చే బదులు. కాదు, సమస్య అది కాదు. సమస్య హుజూరాబాద్. సమస్య హుజూరాబాద్ ఓటమి. సమస్య హుజూరాబాద్లో ప్రజల తిరస్కారము. సమస్య తెలంగాణలో కదులుతున్నటువంటి మీ పీఠాలు.
తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా, కేసీఆర్ నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో వస్తున్నటువంటి మార్పులు, తెలంగాణలో ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సర్వేలలో తన కుటుంబానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వివరాలు, దాని దృష్టి మళ్లించడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈరోజు ఈ రకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రైతులు ఎవ్వరు కూడా బాయిల్డ్ రైస్ తయారు చేయరు. రైతులు తయారు చేసేది, ఉత్పత్తి చేసేది ధాన్యము. ఆ ధాన్యం నుంచి నువ్వు రా రైస్ చేయాలా, బాయిల్డ్ రైస్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్ ఇష్టం. రైతులకు బాయిల్డ్ రైస్ కు సంబంధం లేదు. రైతుల ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని మీరు ఏ రైస్ మిల్లులో ఆడిస్తారనేదే చర్చ. బాయిల్డ్ రైస్ మిల్లులు ఆడిస్తారా, రా రైస్ మిల్లులు ఆడిస్తారా, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. చాలా సింపుల్ విషయం. ఇందులో పెద్ద సమస్య లేదు, పెద్ద కథ లేదు, స్టోరీ కూడా లేదు. దీనికి మీరు మేము ఇచ్చినటువంటి ఈ సంవత్సరం అంగీకారానికి వచ్చినటువంటి బియ్యం కూడా మీరు ఖరీదు చేయలేరే. హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద ఉన్నట్టు ధాన్యం ఇంకా అక్కడక్కడ ఉన్నాయే. వర్షాలకు ధాన్యం నష్టపోయారు, అది మీ పాపం కాదా? మంత్రులు అంటారు స్టోరేజ్ లేదని. ఎవరి బాధ్యత అని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో స్టోరేజీలు కట్టింది ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారిగా కట్టినటువంటి సివిల్ సప్లైస్ గోడౌన్స్ ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టారు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పరు, మీ ఇష్టం. నరేంద్ర మోడీ గారు పెట్టుకోరు, మీ ఇష్టం. ఈరోజు ప్రతి రూపాయి కేజీ బియ్యానికి మీరు ఇచ్చేది 2 రూపాయలు, నరేంద్ర మోడీ గారు ఇచ్చారు 30 రూపాయలు, మీ ఫోటో ఉంటుంది, మీ ఇష్టం. ఈరోజు వ్యాక్సినేషన్ మీది 1 రూపాయి లేదు, మొత్తం వ్యాక్సినేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం 100కు 100%. మోడీ గారి ఫోటో ఉండదు, మీ ఫోటో ఉంటుంది, మీ ఇష్టం. కానీ మోసం చేయకండి, ప్రజలను మభ్యపెట్టకండి, తప్పుదారి పట్టించకండి. నాకు సంతోషం ఏంటంటే తెలంగాణ రైతులు ఎవ్వరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. ఎందుకంటే సమస్య అర్థమైంది. కేసీఆర్ యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకున్నటువంటి శక్తి తెలంగాణ రైతులకు ఉంది. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, విష ప్రచారం అర్థం చేసుకున్నటువంటి శక్తి తెలంగాణ ప్రజల, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, డాక్టర్లు, యాక్టర్లు అందరికీ అర్థమైంది. పంజాబ్కి వెళ్ళి పంజాబ్లో చనిపోయినటువంటి ఎంతమంది చనిపోయారో దేర్ ఇస్ నో రికార్డ్. పంజాబ్ రాష్ట్రం దగ్గర రికార్డు లేదు, ఎక్కడ లేదు. ఎస్, చనిపోతే తప్పకుండా ఆదుకోవాలి, నేను దాన్ని వ్యతిరేకించడం లేదు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ టు అసిస్ట్ ది పంజాబ్ సూసైడ్ ఫార్మర్స్ ఆర్ అదర్ ఫార్మర్స్. బట్ వాట్ అబౌట్ తెలంగాణ? దే ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. తెలంగాణలో ప్రాథమికంగా ఈరోజు డాటా ప్రకారం 2016లో 645 మంది, 2017లో 851 మంది, 2018లో 908 మంది, 2019లో 499 మంది, 2020లో 471 మంది. ఇది అధికార లెక్కలు. అనధికార లెక్కలు చాలా ఉంటాయి. వీళ్ళకి ఎంత ఇస్తున్నారో అడుగుతా ఉన్నాను. ఎన్ని లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది చెప్పాలా? ఇది మీ బాధ్యత కాదా? వీళ్ళు తెలుగు బిడ్డలు, తెలంగాణ బిడ్డలు కదా రైతులు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం
బియ్యం కొనుగోలులో ఎక్కడ ఆపలేదు. బియ్యం కొనుగోలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. బియ్యం కొనుగోలు కావాల్సినటువంటి నిధులు మేము రీఎంబర్స్మెంట్ చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ లేని సమస్యను సృష్టించి హుజూరాబాద్ ఓటమి నుంచి హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును పక్కదారి పట్టించేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కొత్త నినాదం ఎత్తుకొని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. డైలీ వారి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు. ఇలా హాస్పిటల్ పని మీద వేయండి అని చెప్తే నువ్వు అబద్ధం చెప్తాను. మీరు నాకు తెలిసినంత వరకు హాస్పిటల్ పని మీద వేయండి అని అందరు చెప్తారు. మీరే రాశారు. ఈరోజు పత్రికలో నేను చదివాను, ఒకటే పేపర్ చదివాను టైం లేక. కొనుగోలు చేయాల్సింది మీరేరా. ఐఎమ్ సేయింగ్ కొనుగోలు చేయాల్సింది ఆయననే, మేం కాదు. మేము రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తాము. మీరు ఎంత 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 ఉత్పత్తి చేస్తారో చెప్పండి, లిఖితపూర్వకంగా టెక్నికల్ కూర్చొని నిర్ణయించండి. ఎంత ఉత్పత్తి చేస్తే అంత కొంటారు. ఏమిస్తారు? మీరు ఇది టెక్నికల్గా ఒక ఒప్పందానికి వచ్చాం మనము. ఏది బాయిల్డ్ రైస్ తీసుకోవద్దు. గత 5 సంవత్సరాల నుంచి 4 నుంచి 5 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బియ్యం అంతా కూడా 1-2% కూడా బయటకు వెళ్ళడం లేదు. రావడమే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. ఎవరు కూడా తినడం లేదు. కేరళ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ వాళ్ళే చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు 1 కేజీ రైస్ కూడా ఎవరు ఉపయోగించారు తినడానికి. అమ్మకం లేదు. అవి మీకు బాయిల్డ్ రైస్ కొంటామన్నా అందుబాటులో లేదు. రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి నేరుగా అవి ఎఫ్సిఐకి వెళ్తాయి. ఎఫ్సిఐలో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? రైతులకు అన్యాయం చేయడం కోసం కాదు, ప్రజల డబ్బును మనం బాధ్యత. ఈరోజు మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కానీ మనం కడుతున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ నుంచే వచ్చిన పైసల ద్వారా ఆ బియ్యం కొంటాం. ఆ బియ్యం కొని రైస్ మిల్లులో పెట్టేస్తున్నాం. పాడైపోతున్నాయి, ముక్కబట్టిపోతున్నాయి, పురుగు పట్టిపోతా ఉన్నాయి. అది ఆల్రెడీ చెప్పినాము చాలాసార్లు, 1 కాదు 2 సార్లు. 4-5 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల నుంచి కఠినంగా అయితే ఈ ఒక్కసారి అని చెప్పారు. ఈసారి కూడా ఉత్తరం రాశారు, మేము బాయిల్డ్ రైస్ కేంద్రానికి ఇవ్వము అని. మీకు లాస్ట్ టైం కాపీ కూడా ఇచ్చాను లెటర్. స్టాండ్ ఏముంటే తప్పకుండా దాన్ని కన్వర్షన్ చేసుకోవాలి మిషన్. ఏం దాన్ని పెద్ద ఏముంది, కొంపే ఉంది. అది పెద్దదేమో అమెరికా నుంచి ఇంపోర్టెడ్ మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకో దేశం నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే రా రైస్ తయారు చేసేటువంటి రైస్ మిల్లు ఉన్నాయో అదేవిధంగా ఈ రైస్ మిల్లు కొద్దిగా కన్వర్ట్ చేసుకోవాలి ఎక్విప్మెంట్స్. దానికి ఏముందా? అవన్నీ ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి మీరు, ఏదైనా నేను పట్టిన కుందేలకు 3 కాలంటే మీరందరూ 3 కాలాన్ని రాయాల. తెలంగాణ ప్రజలు నమ్మాల. ఒక 4 అన్నవనుకో తిడతారు. కాబట్టి మీరు ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా 3 కాలన్నా కూడా కళ్ళు మూసుకొని పెన్తో రాసుకోవాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణలో. ఇది నేను బియ్యం గురించి మాట్లాడుతుంటే అట్లా చాలా ఉన్నాయి నేను మాట్లాడాల్సినవి. నా దగ్గర పోయి తున్నది కట్ట, అన్నీ మాట్లాడలేదు కదా. మీరు కొనకుండా మిగిలిపోయిన ధాన్యాన్ని రైతులన్నింటినీ లిస్టు తీసి ఇదే బీజేపీ ఆఫీస్ మీద పోస్తామని చెప్పినట్టు ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బియ్యం కొనమని ఎవరు అన్నారా? ఆయన కొన్న బియ్యానికి డబ్బులు ఇవ్వలేరా? మేము చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి బియ్యం వాళ్ళ రీఎంబర్స్మెంట్కు దరఖాస్తు పెట్టుకుంటే బ్యాంకులో జమ చేయలేరా? ఆ ఒడ్లు ఆయన ఒడ్లు కొంటాడు, బియ్యం కన్వర్ట్ చేస్తాడు, అవన్నీ మేము బియ్యం మళ్ళీ మేము కొనుక్కుంటాం. ఆ డబ్బులన్నీ కూడా రీఎంబర్స్మెంట్ చేస్తాం. ఆయన కూడా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్కి వెళ్ళి వేసుకోరు డబ్బులు. ముందు ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాంకుల ద్వారా ఇస్తాం మేము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు
ఆ యొక్క బియ్యం కొనుగోలు కావాల్సిన నిధులు ఇస్తాయి బ్యాంకులు. ఆ డబ్బులు పెట్టి రైతులకు చెల్లించి కొని ఆ యొక్క వడ్లను మన దగ్గర కాదు, దేశమంతా పాలసీ అది. మనకు తెలంగాణకు ఒక రూలు, పక్క రాష్ట్రానికి ఒక రూలు కాదు. అవన్నీ ఆ వడ్లను రైస్ మిల్లులో ఆడించి ఆ బియ్యాన్ని వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాల్సిన బియ్యం ఇక్కడే పెట్టుకోవాలి. మళ్ళీ ఇవ్వడము తీసుకోవడం అని కాకుండా ఈ సివిల్ సప్లైస్ కింద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎంతైతే బియ్యం అవసరమో తెలంగాణ రాష్ట్రానికి ఆ బియ్యం వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అంతకంటే ఎక్కువ లక్ష్యంగా ఉండేటువంటి బియ్యం అని కూడా ఎఫ్సిఐకి ఇస్తారు. ఇది పద్ధతి. ఎందుకంటే మళ్ళీ మేము కొనుగోలు చేసి ఎఫ్సిఐకి పంపించి మళ్ళీ ఎఫ్సిఐ నుంచి ఆ బియ్యం రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడము అనేటువంటిది ట్రాన్స్పోర్టు సమస్య, టైము అనవసరంగా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ సెక్యూరిటీ కింద మనం ఇస్తున్నటువంటి ₹3, మేము ఇస్తున్నటువంటి ₹3, మీరు ఇస్తున్నటువంటి ₹1 బియ్యం ఏవైతున్నాయో ఎంత బియ్యం అవసరమో అన్ని బియ్యం వీళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. దాన్ని డబ్బు ఇచ్చేస్తాం మనం. వీళ్ళు పే ది మనీ, బట్ బియ్యం స్టోరేజ్ ఇలా చేసుకొని వీళ్ళు ఎందుకంటే ఫ్రీ కదా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ₹1 కేజీ బియ్యం ఏవైతే అంతకంటే ఎక్సెస్ వచ్చిన ప్రొడక్షన్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం స్టోరేజ్ చేసుకుంటుంది. బట్ కేంద్ర ప్రభుత్వం విల్ గివ్ 100% పేమెంట్. ఎక్సెస్ వచ్చిన బియ్యానికి పేమెంట్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం స్టోరేజ్ చేసుకున్నట్టు బియ్యాన్ని కూడా పేమెంట్ ఇస్తాము. మీకు తెలవాలని మీరు ఊహించండి. మీరు నేను ఐఎమ్ నాట్ అగేనిస్ట్. నేను ఇప్పుడు 4వ సారి 5వ సారి చెప్పిన పంజాబ్ రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి నేను వ్యతిరేకం కాదు. అది చూసుకుంటే మేము అక్కడ చేస్తాం కదా, మేము ప్రయత్నం చేస్తాం, మేము సర్వే చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. మరి అబద్ధాలు చెప్తుంటే మేమేం చేయలేం కదా దానికి. ఇప్పుడు కూడా పంజాబ్ చట్టాలు రద్దు చేయమన్నారు, రద్దు చేసినాం. రద్దు చేసిన తర్వాత కూడా చట్టాలు కాదు ఇంకో చట్టం తీసుకురావాలంటున్నారు. ఒకసారి అందరూ మేధావులు ఆలోచన చేయాలి. మేము ఫస్ట్ వాళ్ళ ఆందోళన మొదలుపెట్టి ఏం చెప్పాము, మేము 18 నెలలు విడ్రా చేసుకుంటాం, చర్చిద్దామన్నాం. కాదు చట్టాలు రద్దు చేసినాక మీతో చర్చలేరేమన్నారు. ఇప్పుడు చట్టాలు కూడా రద్దు చేసాం, ఇప్పుడు కూడా మేము ధర్నా కొనసాగిస్తాము. అంటే దీని వెనక రాజకీయం ఉందా, రైతు సమస్యలని అర్థం చేస్తున్నారు. ఎవరు తీసుకుంటున్నారు? అవన్నీ అంశాలు డే టు డే అంశాలు. బట్ ఎనీ హౌ యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ బీజేపీ మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాల ప్రకారము మేము ప్రజల యొక్క సెంటిమెంట్ని అర్థం చేసుకొని ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మా ఆంధ్ర భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరి వాస్తవమే అని అంగీకరిస్తే అంతకంటే మంచిదేం కావాలి. మంచిదే కదా, దాంట్లో కామెంట్ చేయాల్సిన ఏదో గుడ్ థింగ్, వెల్కమ్స్ డిసిషన్ ఉండొచ్చు. నేను కాదంటలేను. తెలంగాణ ఆంధ్ర భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోగతాలను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అనుకో, సంతోషపడాలి. ముఖ్యమంత్రి ఇంకో ప్రకటన చేశారు, ఎస్టీల రిజర్వేషన్, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి రెండింటిపైన కేంద్రంతో యుద్ధం చేస్తాం, ఇప్పటికే 50 సార్లు లేఖ రాశాం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ సంబంధించినటువంటి ప్రజానీకానికి మనం చేస్తున్నాను. ఆయన మా మీద యుద్ధం కాదు చేయాల్సింది, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి. ఎస్టీ సోదరులందరూ కూడా విద్యావంతులు, మేధావులు మనవి చేస్తున్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎక్కడైతే ఎస్టీ పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు. ఈరోజు నార్త్ ఈస్ట్, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నానో 85% రిజర్వేషన్స్ ఉన్నాయి నాగాలాండ్లో ఎస్టీలకు. అది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లా పాపులేషన్ పెరుగుతుంటే అట్లా కన్వర్షన్ చేసుకోవచ్చు యాజ్ పర్ సెన్సస్ ప్రకారం. మన దగ్గర సెన్సస్ ప్రకారమే తెలంగాణలో గిరిజన జనాభా ఎక్కువ. దాని ప్రకారం రిజర్వేషన్స్ 7.5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. 7.5 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు అన్యాయం జరిగింది. కాబట్టి గిరిజన సోదరులు ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువకుడికి ఏదైతే అన్యాయం జరిగిందో నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి వసూలు చేయాలి, నిలదీసి వసూలు చేయాలి. నేను సోదరులను కోరుతా ఉన్నాను. ముందు తెలంగాణ సంగతి చూడు మహాప్రభు. అంటే నువ్వు ఆంధ్రదేశం నువ్వు తెలంగాణ సంగతి తప్పకుండా ఆ విషయాలు అడగడం కూడా తప్పలేదు. నేను చెప్పాను ఇప్పుడు చాలా ఉన్నాయి నా దగ్గర.
ఆ రకంగా చెప్పాలంటే ఆయన చేయాల్సినటువంటి అంశాలు చాలా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఈరోజు వదిలేస్తా ఉన్నాడు. వాటి సంగతి చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. అది నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు. ఆయన ఏమన్నాడు, మన ఖమ్మంలో స్టీల్ ఇండస్ట్రీ లాస్ట్ మేనిఫెస్టో ఏం పెట్టాడైనా, తెలంగాణ ప్రభుత్వమే మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ముందుకు వచ్చి మేనిఫెస్టోలు పెట్టాడు. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది, మేమైతే పెట్టలేదు. మేము చెప్పాము, మా ప్రభుత్వం రాగానే చెప్పాము. రాత్రి ఆ రోజు చట్టంలో పెట్టారు. అది అక్కడ రా మెటీరియల్ అందుబాటులో లేదు, రా మెటీరియల్లో క్వాలిటీ లేదు. రా మెటీరియల్ తీసుకురావాలని ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావాలి. రా మెటీరియల్ ఛత్తీస్గఢ్ నుంచి రా మెటీరియల్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని గమ్యస్థానాలకు అవసరమైన స్థానాలకు పంపిస్తే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, గిట్టుబాటు కాదు. ఈరోజు పోటీతత్వం ఉంది ఇండస్ట్రీస్లలో. ప్రభుత్వం తయారు చేసేటువంటి ఈ స్టీల్ ఏదైతే ఉన్నదో అది గిట్టుబాటు కాదు, ప్రైవేట్లోనే చాలా తక్కువ రేటుకు వస్తుంది. ఉత్పత్తి చేసినటువంటి స్టీల్ కూడా సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు మనం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి స్టీల్ ఉత్పత్తి చేస్తే దాన్ని కూడా సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఆ రేటు కొనలేరు ఎవరు, ఎందుకంటే కాస్ట్ పెరుగుతుంది. రా మెటీరియల్ బయట రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తే ఎస్టాబ్లిష్మెంట్, ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్, గతంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు అయితే తట్టుకుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం పెట్టుకొని ఆ పబ్లిక్ సెక్టర్ స్థాయిలో సాలరీస్ ఇచ్చి కంపెనీ నడిపిస్తే అది మనము ప్రజల డబ్బును మళ్ళీ సబ్సిడీ ఇచ్చి, అంటే సబ్సిడీ సపోర్ట్ ప్రైజ్ చేసి స్టీల్ అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా క్లియర్గా చెప్పాము. అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెడతానది, మళ్ళీ ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు పెట్టడం లేదు? ఈరోజు మెట్రో ఎందుకు ఓల్డ్ సిటీకి తీసుకుపోవడం లేదు ఇచ్చిన హామీ ప్రకారం? ఎందుకు ఎంఎంటీఎస్కి డబ్బులు ఇవ్వడం లేదు? ఎందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడం లేదు? నేను కూడా అడుగుతున్నా. నేను తెలంగాణ విషయాలే అడుగుతున్నా. తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాలే అడుగుతా ఉన్నాను. ఎందుకు 17 సెప్టెంబర్ చేయడం లేదు మీరు? నువ్వు అడిగావు కదా, నీ కుటుంబం అడిగింది కదా, డిమాండ్ చేశావు కదా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పావు కదా. 17 సెప్టెంబర్ ఎందుకు చేయడం లేదు? ఖర్చు లేదు కదా, మరి అది ఖర్చు లేని అంశం కదా, డబ్బులతో సంబంధం లేని అంశం కదా. నీకు అనుకూలమైతే ఒకటి, నీకు అనుకూలం కాకపోతే ఒకటా? డెఫినెట్గా మేము ప్రతి విషయానికి స్టెప్ అవసరం లేదు, స్టెప్ ప్రజలే తీసుకుంటారు. పీపుల్ విల్ టేక్ డిసిషన్. ప్రజలే ఇప్పటికే అన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఈరోజు హుజూరాబాద్లో రైతులు కూడా 70% రైతులు భారతీయ జనతా పార్టీ కోటేశారు. 70% ఆఫ్ ఫార్మర్స్ ఇన్ హుజూరాబాద్ దే ఓటెడ్ ఫర్ భారతీయ జనతా పార్టీ. మీరు మీ సర్వేలు చేయండి. మీరు ఇంత చెప్పుకుంటున్నావు కదా కథలు, భారతీయ జనతా పార్టీని ఇంత విమర్శిస్తున్నారు కదా. 70 నుంచి పైచీలకు రైతులు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు. మీరు షెడ్యూల్ క్యాస్ట్కు ఈరోజు మీరు దళిత బంధు అని చెప్తున్నారు కదా, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అద్భుతమైనటువంటి ఓట్లు అక్కడ ప్రజలు ఇచ్చారు. అందుకే నేను మొదటి రోజు చెప్పాను, హుజూరాబాద్ గెలుపు దేశ రాజకీయాలలో ఒక మలుపు అని. ఎందుకంటే రాజకీయంగా మలుపు కాదు, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ఆ ప్రజలకు అండగా నిలబడ్డారని. ప్రజలను బెదిరింపులను లేక ఒత్తిడులను నిర్బంధాలను ఎదిరించి ఆ ప్రజలు ఓటేశారు. కాబట్టి అదొక గొప్ప ఎలికలని చెప్పాను నేను. థ్యాంక్ యూ.